2027 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలా? లేక యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా? చాలామంది వాళ్ల వయస్సు అయిపోయింది అంటున్నారు. కాని నిజంగా టీం ఇండియాకు వాళ్లు అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించండి. బ్యాటింగ్ మాత్రమే కాదు, వాళ్ల అనుభవం, నాయకత్వం, మైదానంలో వాళ్ల ఉనికి టీంకు ఎంత పెద్ద బలం. ఈ వీడియోలో కోహ్లీ, రోహిత్ శర్మ ఎందుకు 2027 వరల్డ్ కప్లో తప్పకుండా ఉండాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ పవర్ ప్లే. మీకు ఇలాంటి క్రికెట్ విశ్లేషణలు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు. మొదటిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ప్రపంచ క్రికెట్లో అత్యంత అనుభవమున్న ఆటగాళ్లు. వాళ్లు ఎన్నో వరల్డ్ కప్స్ ఆడారు, ఎన్నో ఐసీసీ టోర్నమెంట్లు గెలిచారు. ప్రెషర్ మ్యాచ్లో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. ఇలాంటి అనుభవాన్ని ఒక్కరోజులో ఏ యువ ఆటగాడూ సంపాదించలేడు. అందుకే 2027 వరల్డ్ కప్లో వారి అనుభవం భారత జట్టుకు చాలా అవసరం. నంబర్ 2. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మనకు చెప్పిన పాఠం. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను గుర్తుచేసుకోండి. టాప్ ఆర్డర్లో వరుసగా వికెట్లు పడిన సందర్భాల్లో జట్టును నిలబెట్టింది ఎవరు? అనుభవజ్ఞులైన బ్యాటర్లే. ప్రెషర్ను ఎలా హ్యాండిల్ చేయాలో, ఎప్పుడు దాడి చేయాలో, ఎప్పుడు వికెట్ కాపాడుకోవాలో, ఇలాంటి నిర్ణయాలు అనుభవంతోనే వస్తాయి. అందుకే పెద్ద టోర్నమెంట్లలో అనుభవజ్ఞుల విలువ మరింత పెరుగుతుంది. నంబర్ 3. 2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో. ఇది చాలా ముఖ్యమైన విషయం. 2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. అక్కడి పిచ్లు భారత పిచ్లలా ఉండవు. బంతి ఎక్కువ బౌన్స్ అవుతుంది. కొత్త బంతి ఎక్కువగా మూవ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ సహకారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నిక్, సహనం, అనుభవం చాలా అవసరం. అలాంటి పిచ్లపై ఇప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడిన కోహ్లీ, రోహిత్ శర్మ జట్టుకు చాలా పెద్ద బలం అవుతారు. నంబర్ 4. యువ ఆటగాళ్లకు గైడెన్స్. కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్ మాత్రమే చేయరు. మైదానంలో యువ ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు. బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, ఏ షాట్ ఆడాలి, ఎలా ఇన్నింగ్స్ నిర్మించాలి, ఇలాంటి విషయాలను మైదానంలోనే పంచుకుంటారు. ఈ చిన్న చిన్న సూచనలు మ్యాచ్ ఫలితాన్ని కూడా మార్చగలవు. నంబర్ 5. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీ. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్లో ఉన్నప్పుడు టీం ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. ప్రతి బంతికి చప్పట్లు కొడతాడు. ప్రతి వికెట్ను సెలబ్రేట్ చేస్తాడు. ప్రతి ఆటగాడిని ప్రోత్సహిస్తాడు. ఈ పాజిటివ్ ఎనర్జీ మొత్తం జట్టుపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఒక మంచి ఫీల్డింగ్ సేవ్ కూడా మ్యాచ్ను గెలిపిస్తుంది. కోహ్లీ అలాంటి ఆటగాడు. నంబర్ 6. రోహిత్ శర్మ కెప్టెన్సీ అనుభవం. రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. బౌలర్లను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఫీల్డ్ మార్చాలి, ఎప్పుడు స్పిన్నర్ను తీసుకురావాలి, ఇలాంటి వ్యూహాల్లో అతనికి అపారమైన అనుభవం ఉంది. అతను కెప్టెన్ కాకపోయినా సీనియర్ ఆటగాడిగా జట్టుకు ఎప్పటికప్పుడు విలువైన సూచనలు ఇస్తాడు. నంబర్ 7. బౌలర్లకు ఉపయోగపడే అనుభవం. కేవలం బ్యాటర్లకే కాదు, బౌలర్లకు కూడా కోహ్లీ, రోహిత్ సూచనలు చాలా ఉపయోగపడతాయి. బ్యాటర్ బలహీనత ఏంటి, ఎక్కడ బంతి వేయాలి, ఫీల్డ్ ఎలా పెట్టాలి, ఇలాంటి విషయాల్లో వారి అనుభవం బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నంబర్ 8. ప్రెషర్ మ్యాచ్లో వీళ్లే అసలైన బలం. వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్ల కంటే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో యువ ఆటగాళ్లు కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతారు. కాని కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్లు ప్రశాంతంగా ఆడతారు. వారి ఉనికే మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నంబర్ 9. డ్రెస్సింగ్ రూమ్ కాన్ఫిడెన్స్. ఒక టీంలో ఇద్దరు ప్రపంచ స్థాయి సీనియర్లు ఉండటం అంటే మిగతా ఆటగాళ్లలో కూడా ధైర్యం పెరుగుతుంది. మనతో కోహ్లీ ఉన్నాడు, మనతో రోహిత్ ఉన్నాడు అనే భావన జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది. అలాంటి మానసిక బలం పెద్ద టోర్నమెంట్లలో చాలా కీలకం. నంబర్ 10. ఏజ్ ఫ్యాక్టర్. అవును, 2027 వరల్డ్ కప్ నాటికి కోహ్లీ, రోహిత్ వయసు పెరుగుతుంది. కానీ క్రికెట్లో కేవలం వయసు కాదు, ఫిట్నెస్, ఫామ్, అనుభవం కూడా అంతే ముఖ్యమైనవి. వాళ్లు ఫిట్గా ఉండి, పరుగులు చేస్తూ,
జట్టుకు ఉపయోగపడితే వాళ్లను వరల్డ్ కప్ జట్టులో తప్పకుండా ఎంపిక చేయాలి. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లను గెలిపించేది కేవలం టాలెంట్ కాదు, అనుభవం కూడా. అయితే మీ అభిప్రాయమేంటి? 2027 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఆడాలా, లేక యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ విశ్లేషణల కోసం పవన్స్ పవర్ ప్లే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై హింద్.